ఇప్పుడు చంద్రబోస్ల గారు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు లిరిక్ రాసేటప్పుడు విత్ ట్యూన్ ఇస్తుంటారు అప్పుడప్పుడు ఆయన. అలా మీరేమైనా చేస్తుంటారా, ఎప్పుడైనా చేశారా? నాకు అసలు అంత నేను అలా అట్లా వచ్చిన మనిషిని కాదు. నాకు బేసికల్గా నాకు ట్యూన్ ఉంటే నేను ట్యూన్కి నేను మాటలు అనగలుగుతాను. సో ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఒక ట్యూన్ ఇస్తే దానికి మాటలు వేయటమేగా. సో అండ్ మ్యూజిక్ లిరిక్ కూర్చుని కంపోజింగ్ అన్నది అంత ఎక్కువగా ఏముండదు. ఫస్ట్ వాళ్ళు ట్యూన్ ఇస్తారు, రాస్తాను. నా మటుకు నాకు అలా చేసిన సందర్భాలు ఎక్కువ లేవు. నేను ట్యూన్ ఏమి ఇవ్వను, రాస్తాను నేను. పైగా నా ట్యూన్ పెద్ద గొప్పగా ఉండదు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేయాలిగా. అంటే మీరు పాట కూడా బాగా పాడతారు కదా, అలా లేదు పాడటం వరకు కానీ, బట్ ట్యూన్ కన్సీవ్ చేయటం అనేది మామూలు విషయం కాదుగా. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంకా చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చి ఉంటే బాగుండేది, ఇంకా ఇంకా బాగా దున్నేవాడిని అలాంటిది? లేదు, మనం అనుకుంటే జరిగేది కాదు, అనుకోలేదు నాగేది కాదు. కొన్ని అలా జరిగితేనే అందం. నేను మీకు ఓపెన్గా చెప్పలేకపోవచ్చు కానీ నా విషయంలో జరిగింది. నేను కరెక్ట్ నా గురించి భగవంతుడు ప్లాన్ ఉంది. కరెక్ట్ వయసులో కరెక్ట్ టైంలో వచ్చాను నేను. కరెక్ట్ టైంలో వచ్చాను అంతే. ఇంత ప్రాసెస్లో మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరన్నా అంటే పేరు నాకేం చెప్పొద్దు కానీ ఏ మ్యూజిక్ డైరెక్టర్ తోడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? అందరికీ మంచివాడు అనంతరామయ్య అని కన్నడ బెంగళూరు అంటుంటారు. అసలు ఎక్కడ కూడా లిరిక్ ప్రాబ్లం లేనే లేదు. మీరు 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 పాట రాస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ లిరిక్స్ చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి కదా? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అప్పుడు ఎక్కడ కూడా మీకు అనిపించదు? అసలు దాన్ని మనం చూసే పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రాసెస్ అలా తయారైంది అంటే ముందు నాకన్నా ముందు ఇప్పుడు అదే మీరు ఇందాక అన్నారు కదా, ప్రాసెస్ నాతో మొదలు నేను రాశాను అనుకోండి. నేను రాసినప్పుడు నేను చూనన్ను అంటానుగా, అది ఫైనల్గా పెట్టుకోకపోయినా నేను పాట రాయమండి చూని అంటున్నాడు అన్న, మరి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఫీల్ అవ్వచ్చు కదా. సో అది ప్రసక్తి కానే కాదు. ఆయన ముందు ఒక ట్యూన్ చేస్తారు. ట్యూన్ చేసినప్పుడు నాకన్నా ముందు పాటతో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. డైరెక్టర్ గారు వాళ్ళ ఇంటరాక్షన్ మొదలైంది పాటతో ప్రయాణం. సో ఆ ప్రాసెస్లో మాటలు పడతాయి, సందర్భాలు పడతాయి. అది ఏమన్నా బాగున్నాయంటే డెఫినెట్గా వాడుకోవచ్చుగా. అప్పుడు నేను ఇంకా ఎగబడతాను. కిరాక్ అన్నారు, వదిలిపెట్టారు. ఓకే, ఇప్పుడు కిరాక్ని ఎంత ఇదిగా చేయాలి? కిరాక్ అని ఒక మాటతో అయిపోలేదు కదా పాట. సో కిరాక్ పిచ్చితనానికి పరాకాష్ట, సింగరేణి బొగ్గు మొహాన్ని పూసుకున్నట్టు, అక్కడి నుంచి భూమి మీద నేల మీద మూన్ మీద కాలు పెట్టినట్టు. సో దాన్ని నమ్మి ఇది ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. నేను అనుకుంటే కుదరదు. పైగా ముఖే సరస్వతి, ఎవరిలో ఏం టాలెంట్ ఉందో మనం చెప్పలేము. ఏదైనా కానీ ప్రాజెక్ట్కి ప్లస్ అయ్యే పద్ధతిలో ఉంటే మనం ఎందుకు అడ్డుపడాలి? కరెక్ట్. మీకేగా పేరు, ఫైనల్గా పేరు వచ్చేది మీకేగా. అసలు అలా కూడా కాదు, అసలు అలా కూడా నేను అనుకోను. ఆ పేరు నిజంగా ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తాను, స్టేజ్ మీద చెప్పేస్తాను నేను. ఇప్పుడు క్రేజీ ఫీలింగ్ పాట నేను రాశాను, నా పేరు ఉంది. బట్ యాక్చువల్గా అది దేవి గారు కొన్ని లైన్స్ అన్నారు, ఓపెనింగ్ లైన్స్ కొన్ని అన్నారు. ఒక మధ్యాహ్నం కాఫీ షాప్లో కూర్చుని నేను, హీరో రామ్ అండ్ కిషోర్ తిరుమల ముగ్గురం కూర్చుని 2 గంటల్లో పాట రాసాం. బట్ 2 గంటల్లో నేను అంత స్పాంటేనియస్గా ఆలోచించలేను. సో కిషోర్ రామ్ వాళ్ళిద్దరూ చెప్పిన ఆలోచనని నాకు మీటర్లో పెట్టవచ్చు, ట్యూన్లో పెట్టవచ్చు. నేను పెట్టాను, బట్ నాకు క్రెడిట్ అక్కర్లేదు. బట్ పేరు నాది వేస్తారు, వాళ్ళ సౌజన్యం అది. బట్ నాకు ఉండాలిగా పేరు తీసుకోవడానికి. కరెక్ట్. సో నేను చెప్పాను, స్టేజ్ మీద చెప్పాను. యాక్చువల్గా దేవిశ్రీ ప్రసాద్ కొన్ని లైన్స్ అన్నారు, మిగతా వీళ్ళ ఆలోచనలు నేను పెట్టాను. అందులో ఒకే ఒక లైన్ నాది ఉంటుంది, నేను రాసిందంటూ. ఆ పాట మొత్తంలో అంతే. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి పొద్దున్నే మార్నింగ్ లేవగా నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది అన్నాను. ఆ ఒక మాట నాది ఉంటుంది. మిగతా అంతా వాళ్ళ ఆలోచన నేను మీటర్లో పెట్టాను. ఆల్రెడీ దేవి గారు ఫస్ట్ లైన్లో అన్నప్పుడే ఆ పాట వరవడి చట్టం ఎలా అది ఫిక్స్ అయిపోయింది. ఆయన కొన్ని లైన్స్ అన్నారు, అవి వాడు పాట సూపర్ హిట్ అయిపోయింది. అంత మాత్రం చెప్పదు నాది నేను తప్పు కదా, ఎవరిది వాళ్ళకి ఇచ్చే. ఆడియో ఫంక్షన్స్ విషయంలో లిరిక్ రైటర్స్కి అంత ప్రాధాన్యత నిజంగా ఇస్తున్నారా? డెఫినెట్గా ఉంది, మార్కులు డెఫినెట్గా ఇస్తున్నారు. బిగినింగ్లో కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నట్టుంది. ఇస్తున్నారు. అంటే నేను కూడా పర్పస్ఫుల్గా ఇచ్చేసుకొని డెఫినెట్గా నన్ను పిలిచి మాట్లాడిస్తారు, లిరిసిస్ట్ అందరూ పిలిచి మాట్లాడిస్తారు డెఫినెట్గా, దాంట్లో గొడవ లేదు. నేను కూడా చెప్తాను పర్సనల్గా ఒక ఇంట్రెస్ట్ తీసుకొని మన యాంకర్ సుష్మా గారికి, ఝాన్సీ గారికి ఫోన్ చేసి చెప్తారంట మీరు? ఫోన్ పర్సనల్గా ఎండ్ ఆఫ్ ఎవ్రీ సాంగ్, అది నేను కావచ్చు ఎవరైనా కావచ్చు అండి, ఎండ్ ఆఫ్ లాంచింగ్ ఎవ్రీ సాంగ్
ఇది పలానా రైటర్ లాంచ్ చేసి పాడతారు ఏదో చేస్తారు కదా, ఇది పలానా వాళ్ళు రాసిన పాట అని చెప్పండి. అతను ఆ రోజు సభలో ఉన్నా లేకపోయినా చెప్పడం బాగుంటుందండి అని చెప్తాను నేను. ఇది విన్నాను నేను. వాళ్ళు సౌజన్యంగా ఒప్పుకుని ఇచ్చేస్తారు. అంతే కదా. సి దట్ ఈస్ వన్ డే. ఆ మ్యూజిక్ అంటే ఆ రోజు మ్యూజిక్ డైరెక్టర్ది, లిరిక్ రైటర్ది కదా. సో అక్కడ ఎవరి రికగ్నిషన్ వాళ్ళకి, ఎవరి డ్యూ వాళ్ళకి వచ్చేయాలి, ఎవరికి కావాల్సిన ఇది. ఆ విషయంలో అసలు నిజంగా దేవిశ్రీ ప్రసాద్ గారిని చాలా మెచ్చుకోవాలి. సింగర్స్ దగ్గర నుంచి ఆయన క్రూ మొత్తానికి, ఆయన ఆడియో ఇంజనీర్ సహా అందరినీ పేరు పేరున ప్రస్తావించి అందరికీ ఎవరికి రావాల్సిన ఇది గుర్తింపును వాళ్ళకి తీసుకొస్తారు. పని కట్టుకుని గుర్తు పెట్టుకుని మరీ ప్రతి ఫంక్షన్లో చెప్తారు లిరిక్ రైటర్ల దగ్గర నుంచి అందరినీ. అది చాలా విషయం, అది చాలా గొప్ప విషయం. కరెక్ట్. మీరు కానీ చాలామంది కానీ చూస్తుంటే ఆడియో ఫంక్షన్స్లలో చాలా అంటే ఆ సినిమా గురించి, ఆ పాట గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. సినిమా గురించి ముఖ్యంగా గొప్పగా హిట్ గొప్పగా చెప్తుంటారు. ఒక్కొక్కసారి చెప్పాల్సిన దానికంటే కూడా ఎగ్జాగరేషన్లో అది చాలా గొప్పగా చెప్తుంటారు. తర్వాత మీరు అనుకున్నంత స్థాయిలో ఆ సినిమా సక్సెస్ కాకపోవడం కూడా జరుగుతుంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో తర్వాత బ్యాక్ వచ్చేసి ఆ వీడియోస్ మీరు యూట్యూబ్లో చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? మీరు చెప్పిన దానికి మీరు జరిగిన రిజల్ట్కి సంబంధం లేకుండా రివర్స్గా ఉంటాయి ఒక్కొక్కసారి. ఎలా అనిపిస్తుంటుంది మీకు ఆ యూట్యూబ్లో రివర్స్కి వెళ్ళి చూసినప్పుడు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు మీ దృష్టిలో మీకు కరెక్టే, మీరు అనిపించింది కరెక్టే. ఇప్పుడు హిట్ ఫట్టు నాకు సంబంధం లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అలా మాట్లాడి ఇలా మాట్లాడు అని చెప్పేసి తేడా కొట్టేది ఎప్పుడంటే నేను ఏమన్నా ఫాల్స్గా మాట్లాడితే, ఎగ్జాజరేటెడ్గా మాట్లాడితే నాకు అలా అనిపిస్తుంది. ఓకే, మీకు అలా అనిపించడం చాలా వ్యాలిడ్. బట్ మిగతా వాళ్ళ గురించి నేను కామెంట్ చేయను. నా వరకైతే నేను చాలా ఆచితూచి మోతాదుగా మాట్లాడతాను. ఒక పాలు ఎక్కువగా మాట్లాడినది ఏదైనా ఉంది అంటే అది కూడా జెన్యున్లీ రైట్ ఫ్రమ్ మై హార్ట్ మాట్లాడతాను. ఇప్పుడు మొన్న ఎందుకు సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్లో నేను మాట్లాడాను, నా సక్సెస్లో 50% దేవిశ్రీ ప్రసాద్ గారికి చెందుతుంది అని మాట్లాడాను. ఇట్ ఈస్ నాట్ టు ప్లీజ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నా టాలెంట్ ఏంటో ఆయనకు తెలుసు, నేను ఎంత బాగా రాస్తాను ఆయన తెలుసు, ఎంత కష్టపడతాను నాకు తెలుసు. నేను ఆయనకేం ఇది వేయక్కర్లేదు, ఆయన ప్రత్యేకంగా ఫ్లాటర్ చేయక్కర్లేదు. బట్ విచ్ ఇస్ వెరీ ట్రూ. నేను నిజంగా మాట్లాడాను. ఎందుకు మాట్లాడాను కూడా చెప్పాను. ఎందుకంటే ఒక మంచి ట్యూన్ ఇస్తారు, ట్యూన్లో ఒక మాట వేస్తారు, ట్యూన్కి ఒక మూడ్ సెట్టింగ్ ఉంటుంది, అది నాకు ఈజీగా ఫ్లో వెళ్ళిపోతుంది. తర్వాత నేను రాసిన తర్వాత ఆయనకు ఒక జడ్జిమెంట్ స్కిల్ ఉంది, దాని ప్రకారం ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అనుకుంటాం. అక్కడ కూడా ఆయనకు ఒక రోల్ ఉంటుంది. అర్థమవుతుందా? సో నాదేం లేదని నేను చెప్పుకోవడం కూడా కాదు, బట్ ఆయన చేసిన దాని కంట్రిబ్యూషన్, ఆయనకి డ్యూ రికగ్నిషన్, ఆయన పార్ట్ ఆయన వంతు ఆయనకి ఇవ్వాలిగా. సో ఇది బయట దృష్టిలో వీళ్ళకి బాగా వెనరాస్తున్నట్టుగా ఉంటుందేమో, బట్ కాదు, నిజం మాట్లాడాను. ఈవెన్ తమన్ గురించి కూడా నేను పబ్లిక్లో తమన్ గురించి ఎవరు నేను తప్పుగా మాట్లాడినా కానీ నేను చాలా ఇదైపోతాను. నేను చూస్తాను 24 గంటలు అతను కీబోర్డ్ ముందు కూర్చొని పనిచేస్తాడు. అందరికన్నా ఎక్కువగా అమితంగా కష్టపడి పనిచేస్తాడు అతను, నాకు తెలుసు. ఇప్పుడు బయట నుంచి ఇట్ ఈస్ ఈజీ టు కామెంట్. నేను దగ్గర చూస్తాను వాళ్ళని, వాళ్ళ టాలెంట్ ఏంటో, వాళ్ళ పద్ధతి ఏంటో, వాళ్ళ ప్యాషన్ లెవెల్స్ ఏంటో నాకు తెలుసు. సో వీటి నేపథ్యంలో మాట్లాడతాను. ఇవేమీ ఎగ్జాజరేటెడ్గా మాట్లాడు. 6 పాటలు బాగున్నాయండి, నిజంగా బాగున్నాయని మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతానంటే అన్నాళ్ళ పాటు ఆ ట్రావెల్ చేస్తాం కాబట్టి అవి నిజంగా మమకారంగా నచ్చుతాయని అనిపిస్తాయి. బట్ అలా చెప్పి వెనక్కి పోయిన మాటలు నేను సవరించిన అవసరాలు పెద్ద రాదు.